Welcome to my channel KVM Creations 123. వేణు మాధవి తమ కలలతో చేతులు పట్టుకుని పెళ్ళయ్యి 5 సంవత్సరాలు అవుతోంది. వాళ్ళ జీవితం పెద్దది కాదు, కానీ మనసు ముద్దుగా ఉండేది. చిన్న అద్దె ఇల్లు, 2 స్టీల్ కప్పులు, ఒక చిన్న బల్ల, అది వారి రాజభవనం. మాధవి ఎప్పుడూ నవ్వుతూ ఉండేది. వేణు అలసిపోయి వచ్చినా ఆమె నవ్వు అతన్ని రోజు మార్చేసే శక్తి. వాళ్ళిద్దరూ కలల గురించి మాట్లాడుతుండేవారు. ఒకరోజు మనకు సొంత ఇల్లు ఉంటుంది, ఒకరోజు నువ్వు బిజినెస్ చేస్తావు వేణు. అలా ఆశలు, ప్రేమ, కష్టాలు అన్నీ కలిసి వారి జీవితం సాగింది. ఉద్యోగం పోయిన రోజు. ఒక ఉదయం ఆఫీస్కు వెళ్ళిన వేణుకి షాక్ తగిలింది. కంపెనీలో ఖర్చులు తగ్గించడం కోసం కొంతమంది ఉద్యోగులను తొలగిస్తున్నారు. వేణు కూడా ఆ జాబితాలో ఉన్నాడు. సెడన్లో కూర్చుండగానే వేణు చేతులు వణికాయి. ఇక నేనేమవుతాను? ఇంటికి ఎలా చెప్పాలి? మాధవి ఆమె నిరాశపడుతుందా? చాలా ప్రశ్నలు అతని లోపల కొరికాయి. ఇంటికెళ్ళేసరికి మాధవి వంట చేస్తోంది. కన్నుల్లో ఆనందం, కానీ వేణు కళ్ళల్లో నిగ్రహం. ఏమయ్యిందో చెప్పవా అని మాధవి మృదువుగా అడిగింది. వేణు మాట రాలేక తల వంచాడు. జాబ్ పోయింది, నేను విఫలుడిని మాధవి. మాధవి కాసేపు అతన్ని చూసింది. అవమానంగా కాదు, ప్రేమగా. వేణు, ఉద్యోగం పోయిందంతే, నువ్వు కాదు. నువ్వు విఫలుడివి అయితే ఈ ప్రపంచంలో మనసున్న వాళ్ళందరూ విఫలులే అవుతారు. వేణు కళ్ళల్లో నీళ్లు. కానీ నేను నీకు ఏమివ్వలేనిప్పుడు. మాధవి అతని చేతులను పట్టుకొని చిరునవ్వు నవ్వింది. నువ్వు నాకు ఇవ్వాల్సింది ఒక్కటే, అది నీతో నేనుండడం. మిగతావన్నీ మనం కలిసి తెచ్చుకుందాం. కొత్త ఆలోచన, ఒక చిన్న పయనం. 2 రోజులు ఇద్దరూ నిశ్శబ్దంగా గడిపారు. అప్పుడే మాధవి ఒకరోజు వేణుతో ఇలా అంది. మన ఇంట్లో నేను చేసే పచ్చళ్ళు గుర్తున్నాయా? మన పక్కింట్లో వాళ్ళే కడుపు నిండా తింటారు. మనమే ఎందుకు అమ్మకూడదు? చిన్నగా మొదలు పెట్టేద్దాం వేణు. వేణుకు మొదట నమ్మకం లేదు. అది ఎవరు కొనుగోలు చేస్తారు? కానీ మాధవి నమ్మకంగా అంది. మన చేతుల్లో చేసిన ప్రేమను ఎవరైనా కొనుగోలు చేస్తారు. నమ్ము, మొదలు పెడదాం. వేణు మొదటిసారి చిరునవ్వాడు. అలాగే, మనం కలిసి చేద్దాం. ప్రయాణం మొదలైంది. తరువాతి వారం వాళ్ళు 3 రకాల పికిల్స్ తయారు చేశారు. మాగాయ, లెమన్, గార్లిక్ పికిల్. మాధవి వంట చేస్తుంటే వేణు జార్స్ తయారు చేశాడు. లేబుల్స్ అతికించాడు. పేరే పెట్టారు, మాధవి హోమ్ మేడ్ డిలైట్స్. మొదటి ఆర్డర్ పక్కింటి ఆంటీ. ఆమె రుచి చూసి అంది, అమ్మో, ఇంత రుచిగా చేస్తావా? ఇంకా 2 బాటిల్స్ ఇవ్వమ్మా. వాళ్ళిద్దరి కళ్ళల్లో వెలుగు వచ్చేసింది. అంతే, రోజు రోజుకు ఆర్డర్లు పెరుగుతూనే వచ్చాయి. కష్టాలు కూడా వచ్చాయి, కానీ ఓడిపోలేదు. ఒకరోజు పెద్ద ఆర్డర్ రావడంతో రాత్రంతా వంట చేశారు. వేణు చేతికి వేడి నూనె గట్టి మంటేసింది. అతను బాధతో కూర్చుంటే మాధవి అంది, మన ప్రయాణం సులభమైతే అది మనది కాదు వేణు. మన ప్రయాణం మన కష్టాలతో అందంగా ఉంటుంది.
ఆ మాటలు విన్న వేణు బాధను మరిచిపోయాడు. అతను గ్రహించాడు, ఇంత బలమైన భాగస్వామి తనకు అండగా ఉన్నప్పుడు ప్రపంచం ఏం చేసినా నిలబెట్టగలడు. వారి బ్రాండ్ ఎదిగింది. 3 నెలల్లోపే వారి పికిల్ బ్రాండ్ లోకల్ స్టోర్లకు చేరింది. సోషల్ మీడియాలో వాళ్ళ కథ వైరల్ అయింది. ఒకరోజు వాళ్ళకి ఇంటర్వ్యూ కోసం కాల్ వచ్చింది. ఇంటర్వ్యూలో యాంకర్ అడిగాడు, వేణుగారు, మీరు విజయవంతం కావడానికి కారణం ఏమిటి అని. వేణు నవ్వుతూ మాధవిని చూపించాడు. ఆమెనే నా ఉద్యోగం పోయిన రోజు నేను విలువలేనివాడిగా భావించుకున్నాను. కానీ ఆమె మాత్రం నన్ను మరింత విలువైన వ్యక్తిని చేసింది. ఒక మనిషిని విజయవంతం చేసే మొదటి వ్యక్తి అతని భార్య. ఆమె నమ్మకం నాలోని ధైర్యం. మాధవి కళ్ళల్లో కన్నీళ్ళు, సంతోషపు కంటతడి. 1 సంవత్సరం తర్వాత వారి కళ నిజమైన రోజు. 1 సంవత్సరం తర్వాత వేణు, మాధవి తమ మొదటి సంతింటి తాళాలు చేతపట్టుకున్నారు. అదే రోజు మాధవి అంది, గమనించావా వేణు, నువ్వు ఏమీ లేని రోజు నుంచి నువ్వే అన్నీ ఉన్న రోజు వచ్చేసింది. కానీ నాకు మాత్రం ఎప్పటి నుంచో నువ్వే అన్నీ. వేణు ఆమె చేతిని బిగ్గుగా పట్టుకున్నాడు. నీతో ఉంటే నేనేదైనా అవ్వగలను మాధవి అని. ఈ కథ మనకు చెప్పే విషయం, ప్రేమ అంటే పెద్ద గిఫ్ట్స్ కాదు, చిన్న ఆత్మీయత. జీవితంలో పడిపోవడం తప్పు కాదు, చేతులు వదలడం తప్పు. భార్యాభర్తలు ఒకరికొకరు నమ్మకం ఇస్తే 0 నుంచి కూడా పరమ విజయానికి వెళ్తారు. Thanks for watching. Please subscribe my channel.